అందరికీ నమస్కారం. బ్యాచిలర్స్లో సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరైనా సరే వాడికి ఇద్దరు ముగ్గురు లవర్లు ఉన్నారన్నా, లేదు వాళ్ళకి నలుగురు ప్రపోజ్ చేశారన్నా, ఇక్కడ ఒకళ్ళే దిక్కులేక అల్లల్లాడుతుంటే వీడికేంటారు ఎంతమంది నన్ను వదలండ్రా వాడిని ఏదో ఒకటి చేస్తానని హడావుడి చేస్తుంటారు ఫన్నీగా సరదాగా. ఇది నూనె నచ్చో సినిమాలో కూడా వెంకటేష్ పృథ్వీ వాళ్ళు కలిసినప్పుడు చూస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక ఉద్యోగం రావడానికి సంవత్సరాల తరబడి కష్టపడుతుంటారు కొంతమంది. బట్ కొంతమంది అసలు మిగతావన్నీ పక్కన పెడతారు, కేవలం డెడికేషన్ మొత్తం దీని మీద పెడతారు. అలా భయ్యాల చాందిని అని చెప్పేసి తిరుపతి ఆమె, తన నాన్నగారు వచ్చేసి టీడీడీలో చేస్తుంటారు. ఐ థింక్ డిప్యూటీ ఈవోగా ఉన్నారు. ఆయన పేరు భాస్కర్. ఈమె చాందిని చిన్నప్పటి నుంచి కూడా చదువు, ఇల్లు, సమాజం, ఎదగాలి, కెరీర్, లైక్ ఈవేళ కాన్స్ట్రక్షన్. అలా మొన్న బుధవారం ఆమె జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో అఫీషియల్ గవర్నమెంట్ జాబ్ జాయిన్ అయిపోయింది. దానికి 2 రోజులు బిఫోరే ఆమెకి గ్రూప్ 2 ఉద్యోగం మీకు తెలుసు కదా, మన పోస్టులు రిలీజ్ చేశారండి. యాక్చువల్గా అది సింగిల్ బెంచ్ ఏమో అభ్యర్థులు వేసినట్టు పిటిషన్ కొట్టేసింది. డివిజన్ బెంచ్కి మొన్న వచ్చింది. డివిజన్ బెంచ్కి వచ్చే ముందు రోజే అర్ధరాత్రి పూట రిజల్ట్స్ ఇచ్చేశారు. అందులో ఈమె ఉందన్నమాట. సో గ్రూప్ 2 జాబ్ వచ్చింది. నిన్న వచ్చేసి ఏకంగా గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి జాబ్ రిలీజ్ చేశారు. ఓకే, ఎవరు క్వాలిఫైర్ ఏంటని. అందులో ఈమె డిఎస్పీకి సెలెక్ట్ అయింది. అంటే ఒక్క వారం వ్యవధిలో 3 గవర్నమెంట్ జాబ్లు, గ్రూప్ 2 జ్యుడిషియల్ న్యాయ వ్యవస్థ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, ఏక ఇప్పుడు గ్రూప్ 1. సో ఫైనల్లీ హీ కెన్ చూస్ గ్రూప్ 1 ఓన్లీ. సో నాన్నగారు శ్రీవారి చెంత చక్కగా ఉద్యోగం చేస్తూ పిల్లలను బాగా చదివించారు. పిల్లలు కూడా తల్లిదండ్రులు కోరుకునే విధంగా, వీరు సమాజంలో గొప్పగా విధంగా ఎఫర్ట్స్ పెట్టారు. ఫైనల్లీ వారం వ్యవధిలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టింది. గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ జ్యుడిషియల్ది. ప్రజెంట్ జ్యుడిషియల్ దానిలో ఉన్నారు. గ్రూప్ 2 జాయిన్ అవ్వకపోవచ్చు, గ్రూప్ 1 హ్యాపీగా జాయిన్ అవుతారు. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈ వీడియో ద్వారా, నాకు రాలేదు, నాకెందుకు వచ్చిందిలే కాదండి. మనకి ఎందుకు రాదు, మనకి ఎలా రావాలి, ఎలా ఎఫర్ట్స్ పెట్టాలి, ఇది చూసుకోండి. మరలా చెప్తున్నా, మనం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కొంచెం అదృష్టం ఉండాలి అంటారు. ఆ అదృష్టం అనేది మన కన్సర్న్సే మనకు చూపించింది. ఎలా ఏంటంటే మైండ్, మనసు, మనం 3 కూడా బ్యాలెన్స్గా ఉన్నప్పుడే, గోల్ పట్ల ప్రాపర్ డెడికేషన్ ఉన్నప్పుడే పాసిబుల్ అయింది. మీలో అలా ఎవరైనా ట్రై చేయండి, ఖచ్చితంగా మంచి జాబ్స్ కొడతారు. అండ్ ఈమె చాందినికి మనస్ఫూర్తి విషెస్ చెప్తున్న తల్లి, గొప్పగా మీరు ఎదగాలి. మీరు అధికారిగా ఉన్న సందర్భంలో అవసరం అంటూ మీ దగ్గర ఉన్న కనుక పేదవాడు వచ్చినా ఎవరు వచ్చినా కానీ వాళ్ళ అవసరాలు తీర్చండి అఫీషియల్ కానీ. ఓవరాల్గా మంచి అధికారినిగా మీరు పేరు తెచ్చుకోవాలని కోరుకున్నా. నిన్ను కన్నా మీ అమ్మా నాన్న చాలా చాలా అదృష్టవంతులు అమ్మ.